జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ ను అన్ని పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయా? సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ వ్యూహాలు గీస్తుందా? కంటోన్మెంట్ మాదిరిగానే గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుందా? బీఆర్ఎస్ నుంచి మాగంటి కుటుంబం పోటీకి దూరంగా ఉంటే మరో లీడర్ రెడీగా ఉన్నారా? ఆయనకు చెక్ పెట్టేందుకు అదే ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టబోతుందా? జూబ్లీహిల్స్ వేదికగా అక్కా తమ్ముళ్ల సమరం జరగబోతుందా? ఇంతకీ పోటీలో నిలిచే ఆ అక్కా తమ్ముళ్ళు ఎవరు? జూబ్లీహిల్స్ పై 3 పార్టీల ఫోకస్. పోటీకి తాను సిద్ధమని ప్రకటిస్తున్న అజారుద్దీన్. బీఆర్ఎస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్. పీజేఆర్ వారసురాలుగా బరిలోకి విజయారెడ్డి. విజయారెడ్డికి విష్ణువర్ధన్ స్వయాన సోదరుడు. జూబ్లీహిల్స్ వేదికగా అక్కా తమ్ముడు మధ్య సమరం. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రసవత్రంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా లేదా అన్నది స్పష్టం కావడం లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో గోపీనాథ్ వారసులు బరిలో నిలిచే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతుంది. ఇక గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ మాత్రం మొండి చేయి చూపించింది. నగరంలో కేవలం 1 స్థానం మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. దీంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగితే 3 రంగుల జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ శ్రేణులు తహతహలాడుతున్నాయి. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు దాదాపు 90,000 వరకు ఉండడంతో వ్యూహాత్మకంగా ఆయన్ను రంగంలోకి దింపింది కాంగ్రెస్. అయితే ఆయన అప్పటికే 2 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ చేతిలో సుమారు 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అనుకోకుండా ఉప ఎన్నిక జరుగుతూ ఉండడంతో మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు అజారుద్దీన్. కానీ కాంగ్రెస్ ఈ దఫా అజారుద్దీన్ స్థానంలో మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కూతురు విజయారెడ్డిని పోటీకి పెట్టాలని ఆలోచన చేస్తుందని ప్రచారం జరుగుతుంది. విజయారెడ్డి గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. రాష్ట్ర విభజనకు ముందు ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి తండ్రి పి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన వారసురాలుగా విజయారెడ్డిని బరిలోకి దింపితే విజయం సాధించవచ్చని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. జనార్దన్ రెడ్డికి ప్రస్తుత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం విజయారెడ్డి ఖైరతాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నా ఇప్పుడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో విజయారెడ్డికి ప్రత్యామ్నాయం చూపినట్లు కూడా అవుతుందని అంటున్నారు. ఇక మరోవైపు ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయారెడ్డికి విష్ణు స్వయాన ఆయన సోదరుడు. అయితే వారిద్దరి మధ్య అంతగా సంబంధాలు లేవని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న కారణంగా విష్ణు కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నికకు ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే జూబ్లీహిల్స్ వేదికగా అక్కా తమ్ముడు మధ్య సమరం జరగనుందని తెలుస్తుంది. రాజకీయాల్లో ఓటమే ఎరగని మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి వారసులు చాలా కాలంగా గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అయినా వారి ఆశ తీరుతుందా లేదా అన్నది చూడాలి.